ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూసి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని చెప్పి ముందు ప్రకటించారు. రీసెంట్గా ఈ మధ్యనే ఎమ్మెల్యే చనిపోతే అభివృద్ధి జరిగే పరిస్థితులు వచ్చినాయి. సో ప్రజలు కూడా మా ఎమ్మెల్యే చనిపోతే బాగుండు అని అనుకుంటున్నారు అని ఏదో అభివృద్ధి చూసి వెళ్ళాము అని చెప్పిన వ్యక్తే స్వయంగా మాట్లాడిన పరిస్థితిని చూసాం. అంటే ఏమాత్రం కూడా ఎమ్మెల్యే చనిపోతే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదు అనేది వాళ్ళ నోట్లో నుంచే వచ్చింది. రెండోది, ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఈ ప్రాంతం నుంచి ఒక పెద్ద మనిషి, గౌరవనీయ పెద్ద మనిషి, ఆయన కూడా అధికార పార్టీ అభివృద్ధి ఉంటేనే అభివృద్ధి చేస్తారని చెప్పి మారుతున్నాం పార్టీ అని చెప్పి పార్టీ మారడం జరిగింది. వారు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా విషయాలు అడిగాను, చాలా విషయాలు చేసి పెట్టారు అని చెప్పి వారు చెప్పారు. కానీ ఈ ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఈ పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఇది అడిగాను, ఈ ప్రజలకు సంబంధించిన కార్యక్రమం చేశారు అని ఒక్క మాట కూడా చెప్పలా. అంటే వారు సొంత కార్యక్రమాలు అడిగి చేయించుకోవడం కోసం వెళ్ళినట్టుగా వాళ్ళ నోట్లో నుంచే వస్తుంది. ఇక ప్రధానమైన అంశంలో బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో నాకు ఓటు వేయకపోతే నేనిచ్చే పెన్షన్ తీసుకోవద్దు, నేనేసిన రోడ్డు మీద నడవద్దు, లేకపోతే మేము శాంక్షన్ చేసే ఇళ్ళు కట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక్కటే ఆ ముఖ్యమంత్రి గారికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను, ముఖ్యమంత్రి అనేది ప్రభుత్వం తరపున బాధ్యత. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసిన మనిషి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏం మాట్లాడినా సరే వేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాకు ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రిగా ఈ మాట మాట్లాడారు. సరే, అటువంటి మాట దిగదారుడి మాటను మేము మాట్లాడలేదు. కానీ ఒక్కటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఒక్కటే మాట అడుగుతున్నాం. ఈరోజు కర్నూలు జిల్లాకి ఇవాళ ఏమాత్రమైనా సరే మొట్టమొదటి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే బ్రిటిషర్స్ నుంచి సుంకేశ్వర డ్యామ్ కట్టి కేసీ కెనాల్ ఏర్పాటు చేయడం మూలంగా అది బ్రిటిషర్స్ నుంచి వచ్చిన నీళ్లు. అలాగే తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీ కానీ ఎల్ఎల్సీ కానీ నీళ్ళు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం కాదు. రెండోది, రాయలసీమకు నిజమైన కృష్ణానది నుంచి ప్రధానమైన ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం నీలం సంజీవరెడ్డి గారు దాని మీద ఎంతో ఇది తీసుకుని నీలం సంజీవరెడ్డి గారు దాన్ని తీసుకోవడం మూలంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మరొక ప్రాణప్రధానమైన కార్యక్రమం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొట్టమొదటిగా అసలు రాయలసీమకు ఓపెన్ చేసింది నీలం సంజీవరెడ్డి గారు. రాష్ట్రపతిగా జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి నీలం సంజీవరెడ్డి గారు ఒత్తిడి పెడితే దాన్ని సాంక్షన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్ కానీ, సో మీకు పురిజంతల ప్రాజెక్టు కానీ, అలాగే తెలంగాణలో జరిగిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తెలంగాణను పక్కన పెడదాం, వానికి గోదావరి నది మీద కాటన్ బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఏవి కూడా ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పాలనలో జరిగిన కార్యక్రమాలు కాదు. అంటే ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది నడిచే వీరాభిమానులు ఇప్పుడు ఈ ప్రాజెక్టుల నుంచి మీరు త్రాగునీరు కానీ సాగునీరు కానీ మీరు తీసుకోరా అంటే మీరు ముఖ్యమంత్రి కానీ నాకు ఓటు వేయకపోతే నేను చేసే కార్యక్రమాలు తీసుకోవద్దు అని మాట్లాడారు. కానీ మేము తీసుకోవద్దు అని దిగదాడు మాట మేము మాట్లాడతలా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓటర్ కానీ ప్రజానాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ కానీ ఎవరైనా సరే ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా? ఇక రెండోది తీసుకుంటే ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కేవలం వ్యవసాయక రాష్ట్రంగా మేలింది. అందులో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 6 జిల్లాలు కలిపి 14,12,000 హెక్టార్లు. కేవలం అనంతపూర్ అండ్ కర్నూలు జిల్లా 2 జిల్లాల్లోనే 13,60,000 హెక్టార్లు సాగు భూమి ఉంది. అంటే ఈ 2 జిల్లాల్లో వ్యవసాయం బాగుంటేనే రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. సో అలాగే రబీలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే అత్యధికంగా సాగు జరిగే జిల్లా కర్నూలు జిల్లా. సో ఇక్కడ కర్నూలు జిల్లాలో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం 2 అగ్రికల్చరల్ యూనివర్సిటీని శాంక్షన్ చేసింది. ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ ఒకటి, సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, రెండిట్లోనూ కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీ
ఇంత ఎక్కువ సాగు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే విద్యే కాదు, అగ్రికల్చర్ రీసెర్చ్ అంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ జిల్లాలో సాగునీటి వనరులు ఉన్న తంగిడంచి భూములు 600 ఎకరాల పైన తంగిడంచి భూములు అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టమని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మేము రైతు విభాగం తరఫున మేము మొట్టమొదటి మేమే కాదు అన్ని రైతు సంఘాలు కూడా డిమాండ్ చేసినాయి. దాన్నేమో ఒక జైంట్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీకి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా క్యాపిటల్లోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టి, సో మొత్తం అన్నీ కూడా మీరు ఈ జిల్లాల వ్యవసాయాన్ని ఏమి చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు? మొట్టమొదటిగా సమాధానం చెప్పండి. ఇంకొకటి కూడా ఇవాళ రాయలసీమలో తెలుగు గంగ ప్రాజెక్టు విషయంలో ఇందాక నేను ఎవరు చేశారో చెప్పాను. పోతిరెడ్డి బాడు మొట్టమొదటి శంకుస్థాపన జలగ వెంకటరావు గారు చేశారు. అయినప్పటికీ కూడా తెలుగు గంగ ప్రాజెక్టు పేరుతో తమిళనాడుకి డ్రింకింగ్ వాటర్ పేరుతో ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే ఎస్ఆర్ఎంసీ కానీ తెలుగు గంగ ప్రాజెక్టు కానీ జరిగింది. దానికి ప్రజలందరూ మేము కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం 11,000 క్యూసెక్కులు, అది కూడా వరద సమయంలో మీకు పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ దాకా కేవలం 11,000 వచ్చే పరిస్థితి ఉంది. ఇది వరద సమయం 60 రోజులు వరద నీళ్లుంటే ఆ వరద రోజుల్లో తీసుకోవాలంటే దానిని 55,000 క్యూసెక్లకు చేయాలని పక్కన మరో 44,000 క్యూసెక్కులు డిజైన్తో ఒక రెగ్యులేటరు, ఎస్ఆర్ఎంసీ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ బనకచెర్ల రెగ్యులేటర్ దాకా 55,000 క్యూసెక్కులకి దగ్గరగా 80% పని రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టుగా పూర్తయింది. కేవలం రోడ్డు పాయింట్లు, బ్రిడ్జ్ పాయింట్లు జరగలేదు. అప్పటి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇది నేను చెప్తున్నంత అధికారిక రిపోర్ట్, ఇది స్టాటస్ రిపోర్ట్ ఆన్ ఇరిగేషన్ అయిన ఆంధ్రప్రదేశ్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేసిన రిపోర్టు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చనిపోయే నాటికి ఎన్ని వేల క్యూసెక్లు ఉన్నాయో ఇవాళకి బనకచెర్ల రెగ్యులేటర్ నాటికి 1,000 క్యూసెక్లు కూడా అధిక కెపాసిటీ నీళ్లు రావటంలా. సో మళ్ళీ బనకచెర్ల రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం ఎస్ఆర్బీసీ రైట్ బ్యాంక్ కెనాల్ అక్కడి నుంచి గోరకల్లు మీరు జిఎన్ఎస్ఎస్ గోరకల్లు స్టార్ట్ కావాలి. ఈ రోజుకి కూడా జిఎన్ఎస్ఎస్ పూర్తి కాల. జిఎన్ఎస్ఎస్ నుంచి అవుకుకి వెళ్ళాలి, అవుకు నుంచి గండికోటకి వెళ్ళాలి. ఈ రోజుకి కూడా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకుకి వెళ్ళే పరిస్థితి కార్యక్రమం ముందుకెళ్ళాల. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా గోరకల్లు రిజర్వాయర్లో పడకుండా ఆసియాలోనే బిగ్గెస్ట్ టన్నెల్ సైఫన్ 2,400 క్యూసెక్కులు సైఫన్ ఎస్ఆర్బీసీకి ఏర్పాటు చేసి అది పాండ్యం కాన్స్టిట్యున్సీ నుంచి గండికోట రిజర్వాయర్ దాకా కూడా కాలువ తీసుకెళ్ళడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 2012లోనే గండికోట రిజర్వాయర్కి 3 టీఎంసీల నీళ్లు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సైఫన్ నుంచి తీసుకెళ్లారు. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ సైఫన్ నుంచే మీకు పాండ్యం కాన్స్టిట్యున్సీలో ఎస్ఆర్బీసీ తూములన్నీ కట్టేసి వెలికొండ కల్లే నీళ్ళన్నీ కట్టేసేసి రబీకి అనౌన్స్ చేసిన నీళ్ళన్నీ కర్నూలు జిల్లా నీళ్ళన్నీ కూడా ఆపేసి గండికోట ప్రాజెక్టులోనికి 4.5 టీఎంసీలు తీసుకెళ్ళి పైడిపాలెం లిఫ్ట్ని ఓపెన్ చేసి కేవలం 5 రోజులు ఆ లిఫ్ట్ రన్ చేసి సతీష్ రెడ్డి అనే వ్యక్తి గెడ్డం తీయడానికి చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఏ ప్రాజెక్టు ఇందులో ఏదైనా సరే ఏ ఒక్క ప్రాజెక్టులోనైనా ఈ 3 సంవత్సరాల్లో 1000 క్యూసెక్కులు అధికంగా డిశ్చార్జ్ జరిగిందా మీ 3 సంవత్సరాల్లో? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాటికి సుమారుగా 40,000 కోట్లు బోత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అన్ని ప్రాజెక్టుల మీద జలయజ్ఞంలో జరిగింది. సో ఆ తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎక్కడ డిశ్చార్జ్? ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరు తీసుకెళ్లారా? ఇక మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సో సుమారుగా 80% పనులు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పూర్తయిపోయింది. ఆ తర్వాత 15% కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. మా ఎమ్మెల్యే ఓపెన్ చేసినందుకు, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు నందికొట్కూరు ఎమ్మెల్యే అజయ్ గారు ముందు ధన్యవాదాలే తెలియజేశారు. అయినా అయ్యా ఈ లిఫ్ట్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అనగానే ఆయన చేతిలోంచి మైక్ లాక్కుని సరే చేశారు. ఎన్ని రోజులు ఈ సంవత్సరం మళ్ళీ ఆ లిఫ్ట్ని రన్ చేశారు మీరు? ఈరోజే మేము ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్ళొస్తున్నాం ఇప్పుడే. సో గ్రామం బిల్లాలపురం అనే గ్రామంలోకి వెళ్తే డిసెంబర్లో కేసీ కెనాల్లో నీళ్లు ఉన్నాయి. వాళ్ళు నారుమడి పోసుకున్నారు రబీ కోసం. ప్రభుత్వం నీళ్ళు ఇవ్వమని కూడా చెప్పలా. నారుమడి పోసుకుని నాట్లేసిన తర్వాత కేసీ కెనాల్లో నీళ్లు మొత్తం ఎండిపోతే మొత్తం ఆ పొలాలన్నీ ఎండిపోయినాయి. మరి ఎందుకు రన్ చేయాలా మీరు మలయాళ లిఫ్ట్ మీరు అయిపోయింది చేశారు. ఇంకొకటి కూడా ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఎవరున్నా అప్పుడు కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ కూడా అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ విజయవాడలో కట్టి నిర్మాణం చేసిన ఆర్టీసీ బస్టాండ్, దీనిని 85% పనులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టార్ట్ చేశారు, ఓపెన్ చేశారు. కానీ చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశారు. చెన్నారెడ్డి గారు ఓపెనింగ్లో కూడా ఇది నేను నిర్మించారని చెప్పలా, ఇది ఎన్టీ రామారావు గారే నిర్మించారు, ఆయన టైంలో ఓపెన్ కాలేదు, నేను మిగతా కార్యక్రమాలు చేశానని చెప్పారు. అది రాజకీయ విజ్ఞత.
ఎవరు చేశారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. దాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడటం. ఇవాళ 140 టీఎంసీల నీళ్లు రాయలసీమకి ఇచ్చాం, ఎవరన్నా ఇచ్చారా అని సరే ఒక బాల మేధావి ఆయన వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు, ఆయన మాట్లాడారు ఇక్కడికి వచ్చి. అంటే ఎవరన్నా ఇచ్చారని మాట్లాడారు. ఈ కేసీ కెనాల్కి నికర జలాల కేటాయింపు, కేసీ కెనాల్కి ఇవాళ 37 టీఎంసీలు మొట్టమొదటి కేటాయింపు ఉంది. తర్వాత మోడరైజేషన్లో దాన్ని 32 టీఎంసీలకు తగ్గించారు. నికర జలాలు కేసీ కెనాల్కి వాటర్ అలాట్మెంట్ మీరు ఇచ్చారా? అలాగే హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ వాటర్ అలాట్మెంట్ మీరు ఇచ్చారా? అలాగే ఎస్ఆర్బీసీకి వాటర్ అలాట్మెంట్ మీరు ఇచ్చారా? ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ఏ అయినా సరే ఒక్క ప్రాజెక్ట్ అయినా 9 ఏళ్ల టైంలో మీ నాన్నగారు ఏమన్నా కనీసం మొదలుపెట్టారా? హంద్రీ నివాస్ ప్రజాసవంతి మొత్తం శంకుస్థాపన ఎన్టీ రామారావు చేశారు. డిజైన్ కూడా అప్పుడు శ్రీరామకృష్ణయ్య గారు ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్గా మొత్తం డిజైన్లు తయారు చేశారు. చంద్రబాబు పీరియడ్లో మళ్ళీ 2 సార్లు శంకుస్థాపన చేశారు దాన్ని, ప్రతి ఎలక్షన్కి 2 సార్లు. కానీ ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళాల. మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి చేసిన హంద్రీ నివా ప్రాజెక్టులో నుంచి 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు 24 పంపులు 4 పంపులు రన్ చేసి జీడిపల్లి రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్లారు. మరలా ఈ సంవత్సరం కూడా ఆ జీడిపల్లి రిజర్వాయర్ దాకానే నీళ్ళు వెళ్ళినాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ 1 కిలోమీటర్ కూడా కాలువలు అయిన తర్వాత పొలాలకు నీళ్ళు అందాలంటే మెయిన్ కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావాలి. ఒక్క కాలువ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పీరియడ్లో చేయకుండా రాయలసీమకు మీరు చేసిన దేవుడి కార్యక్రమం. రాయలసీమ ప్రాంత వాసిగా, రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రిగా ఇవాళ కరువు జిల్లాలుగా ఈ 3 సంవత్సరాల్లోనే రాయలసీమలో మీకు చాలా క్లియర్ కట్గా 234 మండలాలు ఈ 4 జిల్లాల్లో ఉంటే 2014-15లో 155 మండలాలు కరువు మండలాలుగా, 2015-16లో 212 మండలాలు అంటే 90.5% కరువు మండలాలు, 16-17లో 197 మండలాలు 87% కరువు మండలాలు. అంటే 3 సంవత్సరాల మీద సరాసరిన 80% కరువు మండలాలుగా ప్రభుత్వమే డిక్లేర్ చేసింది రాయలసీమలో. అంటే ఎంతటి కరువు రాయలసీమలో ఉందో అర్థమవుతుంది ప్రభుత్వ రికార్డుల ప్రకారమే. అనంతపురం జిల్లా అయితే అనంతపురాన్ని సస్యశ్యామలం చేశారని మాట్లాడతారు. కర్నూలు వచ్చి ఒకసారి అనంతపురంలో అభివృద్ధి చేస్తారని మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని 63 మండలాలు 3 సంవత్సరాలు కరువు మండలాలే. భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ దేశం కూడా వరుసగా 3 సంవత్సరాలు 100% కరువు మండలాలైన దేశం రాష్ట్రమే లేదు, జిల్లా లేదు. కానీ వరుసకి ఇప్పటికి 18 సార్లు వెళ్ళారు అనంతపూర్ ముఖ్యమంత్రి గారు. మరి ముఖ్యమంత్రి గారి పాద మహిమ ఏమో, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కరువు ముఖ్యమంత్రి గారు కమల పిల్లలాగా తయారైపోయింది. అది ప్రజలేమో ఆయన ఏమో సస్యశ్యామలం చేస్తారని మాట్లాడితే కమల పిల్లలు విడదీయడం సాధ్యం కాదు, మీరు వచ్చారంటే అది కరువే బాబు అని చెప్పే పరిస్థితి. కానీ అక్కడికి వెళ్ళి ముందేమో నాకు అధికారులు కరువు గురించి చెప్పలేదని ఒకసారి, రెండోసారి ఏమో రెయిన్ గన్లతో నేను కరువుని చేయించేశాను ఒకసారి, మూడోసారి ఇది చాలా బాధాకరమైన అంశం, మీరు నన్ను నమ్మలేదు వరుణదేవుణ్ణి నమ్మారు అందుకనే మీకు కరువు వచ్చిందని మాట్లాడటం. అంటే ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ప్రకృతి కూడా మరలా తర్వాత మొన్న కూడా ప్రకృతిని ఒడిసి పడదాం ముఖ్యమంత్రి గారి మాటలు. సో ఇవి ఎంతవరకు బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇక కర్నూలు జిల్లా తీసుకుంటే రాయలసీమలోనే వ్యవసాయ రంగంగా 4 జిల్లాల్లో కొంతవరకు మెరుగు జిల్లా కర్నూలు జిల్లా. అంటే కృష్ణానది ముఖద్వారంలో ఉండటం మూలంగా, అలాగే కేసీ కెనాల్ బ్రిటిషర్స్ నుంచి వచ్చిన కేసీ కెనాల్ కానివ్వండి, పోతిరెడ్డిపాడు నుంచి కిందకెళ్ళగా వాళ్ళ ఎస్ఆర్బీసీ కానివ్వండి, అలాగే వెలిగోడు రిజర్వాయర్ దాకా కానివ్వండి, సాగు విషయంలో కొద్దిగా మెరుగ్గా ఉంది. కానీ గత 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేనంతటి సంక్షోభాన్ని కర్నూలు జిల్లా కూడా ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో సాగులో తీసుకుంటే వేరుశెనగ 1,14,000 హెక్టార్లో వేరుశెనగ సాగు జరిగింది. అలాగే ఉల్లి, రాష్ట్రం మొత్తానికి ఉల్లిపాయలు సప్లై చేసే జిల్లా కర్నూలు జిల్లా. 27,000 హెక్టార్లో రాష్ట్రం మొత్తం సాగు జరిగితే 24,000 హెక్టార్లు ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది. కిలో ₹1.5 నుంచి ₹2 ఉల్లి పడిపోతే రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే అటు చెబుతూ మా భరత్ కుమార్ రెడ్డి గారు రైతు విభాగం జనరల్ సెక్రటరీగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తే భరత్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టి మరొక 20 మంది మీరే తీసుకురావాలి వాళ్ళని చెప్పి పెట్టిన మొట్టమొదటిగా రైతు సంఘాల మీద కేసులు పెట్టిన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం సంక్షేమం చేస్తే వాళ్ళందరూ నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి మీద కేసులు పెట్టారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా పెడుతున్నారు. వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని తప్పు అంటే చాలు ఎవరినైనా సరే కేసులు పెట్టే పరిస్థితి. ఏమిటి, ఉల్లి రైతుల మీద వ్యవసాయ శాఖ మంత్రిగా పత్తిపాటి పుల్లారావు గారు వచ్చి కిలో ₹6 కొనుగోలు చేయించామని మార్కెట్ రేట్లో ప్రకటించారు. కానీ ₹1 కూడా పెరగల. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 కోట్లు కేటాయించుంటే ₹6, ₹8 ముందు కొనుగోలు జరిగి ఉండేది. ఆ ఉల్లి ₹1.5కి ₹2 చివరి దాకా కూడా అమ్ముకుంటే ఏ మాత్రం కూడా కనీసం దాని మీద వైపు చూడాల. ఇక 2 వేరుశెనగ పంట అనంతపురం జిల్లా తర్వాత అత్యధికంగా పండేది 1,14,000 హెక్టార్లో కర్నూలు జిల్లాలో సాగు జరుగుతుంది. అది కూడా కర్నూలు పార్లమెంట్లో ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం వేరుశెనగ పంట 80% పంట చచ్చిపోయింది.
క్వింటాలో 2 క్వింటాల్లో దిగుబడి వచ్చింది ఈ మీ కరువు మండలాలు మూలంగా. సో ఆ తర్వాత మళ్ళీ మిర్చి జెమినీ వైరస్ వచ్చి ఈ శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము వచ్చాం. వేల ఎకరాలు మొత్తం క్వింటాలో 2 క్వింటాల్లో వచ్చి మొత్తం వదిలేసిన పరిస్థితి మిర్చి పరిస్థితి. సో పసుపు ఎవరు చూసినా ఇప్పుడు వెళ్తే ఆ ఊళ్ళో అయ్యా మేము పసుపు వేస్తున్నాం 4,000కి అమ్ముకున్నాం, మేము అమ్మేసుకున్న తర్వాత ప్రభుత్వం పడిస్తే 1,000 రూపాయలు అది బ్రోకర్లకు వచ్చినాయని చెప్పి రైతులు డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తం ఏ పంటను తీసుకున్నా సరే ఇవాళ ఇంతటి తీవ్ర సంక్షోభంలో రాష్ట్రంలో రైతాంగం ఉంటే, ఇవాళ కర్నూలు జిల్లా కూడా అదే పరిస్థితి, రాయలసీమ మొత్తం ఉంటే విభజన చట్టంలోనే వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని చెప్పి విభజన చట్టంలో ఇచ్చారు. రాయలసీమ 4 జిల్లాలకి మొట్టమొదటి 2 సంవత్సరాలు జిల్లాకు ఒక 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల. ఈ సంవత్సరం 3,500 కోట్లు మీరు ఓన్లీ వేరుశెనగ రైతులు అనంతపురం జిల్లాలోనే నష్టపోయారని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే బ్యానర్ ఐటమ్ కింద వచ్చింది. 1,500 కోట్లు కడప జిల్లాలో వేరుశెనగ రైతులు నష్టపోయినట్టుగా ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం వ్యవసాయానికి సంబంధించి కరువుకు సంబంధించి మాత్రం అన్ని పత్రికలు వాస్తవంగానే ఇస్తున్నాయి. మేమైతే రైతు సంఘ నాయకులుగా పత్రికలందరికీ కూడా అట్లాగే మీడియా రిపోర్టులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ఒక వర్షపాతం విషయంలో, కరువు విషయంలో, పంటలు దెబ్బతిన్న విషయంలో ఎక్కడ కూడా వాస్తవాలు వచ్చినాయి. ఈ వాస్తవాలను తీసుకోకపోవడం ముఖ్యమంత్రి గారు తప్పిదం. సో వాస్తవాలను తీసుకోకుండా ఏదేదో మాట్లాడే పరిస్థితి తీసుకోవడం అనేది చాలా అన్యాయమైన కార్యక్రమం. ఇవాళ మీరు డెవలప్మెంట్ చేయండి, చేసి ప్రజల మనాన్ని పొందండి. ఇవాళ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఏం జరిగిందో జలగం వెంకటరావు గారు శంకుస్థాపన చేశారని వాళ్ళకి ప్రజలు మర్చిపోలా. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం బాగుండాలంటే వ్యవసాయం, సాగునీటి రంగం రెండు కూడా విడదీయరాని అంశాలు. సో ఈ విడదీయరాని అంశాల్లో మీరు కెనాల్ ప్రాజెక్టుల కింద, నేను కృష్ణా డెల్టా రైతుని, నాకు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, అక్కడే ఉచిత నీళ్ళు అంటలేదే. పోరచి కాలువకి ఏ రిపేర్ వచ్చినా సరే ప్రభుత్వమే రిపేర్ చేస్తుంది. సో నాకు ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో ప్రాజెక్ట్ అన్నీ ప్రభుత్వం కడుతుంది, ఎకరానికి 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టి. సో కానీ భూగర్భ జలాల మీద ఆధారపడినప్పుడు వర్షపాతం, భూగర్భ జలాలు ప్రధాన 2వ అంశంలో రైతులు సొంతంగా వాళ్ళు బోరేసుకుంటున్నారు, వాళ్ళ మోటార్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు కరెంట్ లైన్ పెట్టుకుంటున్నారు, మోటార్ కాలిపోతే వాళ్ళదే డబ్బులు. సో వాళ్ళకి నీళ్ళకి కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే కాబట్టి ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా ముందే ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిగా హార్స్ పవర్కి 50 రూపాయలకి దాన్ని అగ్రికల్చర్ విద్యుత్తును తగ్గిస్తడం జరిగింది. దాన్ని మళ్ళీ 500 నుంచి 750 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. ఇది సాధ్యం కాదని చెప్పారు, సాధ్యం చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి. ఇవాళకి 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి తెలంగాణలో పవర్ షార్టేజ్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, సర్ప్లస్ పవర్తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారు కూడా మా దగ్గర మిగిలి విద్యుత్ ఉంది, పరిశ్రమలు రమ్మని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో 9 గంటల అగ్రికల్చర్ సర్వీస్కి విద్యుత్తులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా 7 గంటల విద్యుత్ సర్వీసులు ఇస్తున్నారు, విద్యుత్ పవర్ ఇస్తున్నారు. అలాగే షార్టేజ్ ఉన్న తెలంగాణలో ఎక్కడ అగ్రికల్చర్ సర్వీసులు అడిగినా కూడా శాంక్షన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే 1000 అగ్రికల్చర్ సర్వీసులు పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్. మరి ఏం చేస్తున్నారు మీరు? సర్ప్లస్ దాంట్లో వ్యవసాయానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి? సో 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఇది అన్నారు, ₹1 తీసుకురాలా. రెండోది కూడా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి లాభసాటి ధరలను కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఊరు వాడ చెప్పారు. అనంతపురం జిల్లా చూసే నాకు గుండెగరిపోయిందని మాట్లాడిన మనిషి ఇవాళ రాయలసీమ ప్రాంతం అంతా ఇంత తీవ్ర సంక్షోభంలో ఉంటే, ప్రత్యేకంగా కొంచెం డెవలప్డ్ ప్రాంతం కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి ఉంటే దీని మీద ఎక్కడా కూడా ఎత్తకుండా కరువు ప్రాంతంగా డిక్లేర్ అయిన మండలాల్లో ₹1 అయినా సరే ఆ రైతులకు ఏమైనా కరువు సహాయం అందించారా? ఉద్యోగస్తులకు ఏమైనా కరువు వచ్చి వెళ్ళిందేమో తప్ప వాళ్ళకి వెళ్ళడానికి మేము వ్యతిరేకించుట. కరువు ప్రాంతంలో కరువు వచ్చి వెళ్ళాలి వాళ్ళకి. అదే సమయంలో కరువు సహాయం అనేది రాష్ట్రంలో ఆ రైతాంగానికి జరగాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఏ మాత్రం కూడా కరువు సాయం కావాలని అడగలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి, నూనె గింజల ఉత్పత్తి, అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయి దిగుబడులు వచ్చినాయి కంట్రీ వైడ్ తీసుకుంటే. కానీ దేశంలో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 7% అని చెప్పి ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో 12 లక్షల హెక్టార్లు సాగు భూమి తగ్గిపోయింది, 10 లక్షల హెక్టార్లో సాగు జరిగిన పంటలు చచ్చిపోయినాయి. ప్రత్యేకంగా రాయలసీమలోనే ఎక్కువ చచ్చిపోయినాయి. వేరుశెనగ పంట 80% చచ్చిపోయింది. అలాగే పాడి పశుగ్రాసం లేక వేరుశెనగ ఎండిపోవడంతో పశుగ్రాసం లేదు, పశువులన్నీ కబేళాకి వెళ్ళిపోయినాయి. ఎకరానికి 10,000 రూపాయలు పెట్టి వరిగడ్డి కొనుక్కున్న పరిస్థితిలో 14% వృద్ధి రేటు సాధించాము. వ్యవసాయ వృద్ధి రేటు దేశంలో ఎక్కడా సాధించిన వృద్ధి రేటు నేను సాధించానని చెప్పి ప్రకటిస్తున్నారు. అంటే ఏమిటి ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం దగ్గర సహాయం తీసుకోవాల్సింది లేదు. సో తీసుకోవాల్సిన పోయి నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు ఆకలి వేయట్లేదంటే అమ్మాయిన భోజనం పెట్టదు. ఒక మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు, మోసపూరిత విధానాలతో నడుస్తున్నారు.
దయచేసి బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తికి ఇది బాధ్యతాయుత స్థానంలో మీకు ఇది పద్ధతి కాదు. ఈరోజు నిజంగానే మీరు కార్యక్రమాలు చేయండి, అభివృద్ధిని చేయాల్సిందే. కానీ మీ దగ్గర ఉన్న మా ఎమ్మెల్యే చనిపోతేనే ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్తున్నారు అంటే ఏ స్థాయిలో మీ అభివృద్ధి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకో ఫైనల్గా ఒక్కటే ముఖ్య ఉద్దేశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అంటే బెల్ట్ షాపులు ఉంటే తోట తీస్తాం. బెల్ట్ షాపులు ఏమైనా ఆథరైజ్డ్ అండి? సో దొంగతనాన్ని మేము నిరోధిస్తాం, చట్టం చేస్తామంటే ఎంత తప్పో. మొట్టమొదటి ఆయన బెల్ట్ షాపుల మీద సంతకం పెట్టిందే పెద్ద మోసం. అసలు అది ఆథరైజ్డ్ కాదు, జరిగేదే దొంగతనంగా జరిగే షాపుల మీద మొట్టమొదటిగా రోజునే సంతకం పెట్టారు బెల్ట్ షాపుల మీద. మరలా ఇవాళకి బెల్ట్ షాపుల మీద తోట తీస్తాను అంటే మీ 3 సంవత్సరాల్లో మీరు పెట్టిన సంతకం ఏమాత్రం కూడా అమలు జరగలేదు అని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే మొత్తం కూడా ప్రతిదీ ఒక మోసమైన కార్యక్రమంగానే జరుగుతుంది. ఇక రుణమాఫీ అనేది దేశంలోనే జరిగిన పెద్ద మోసం కింద జరిగింది. 40 లక్షల రైతు అకౌంట్లు మీరు రుణాలు కట్టవద్దు అంట మూలంగా ఎన్పిఏలు అయిపోయినాయి. రుణమాఫీ కాదు, రైతులకు వెళ్ళే బ్యాంకులకు వెళ్ళే దారి మాఫీ అయిపోయింది. ఇవాళ బ్యాంకుల్లో రెన్యువల్స్ కాక సో పూర్తిగా వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 36 నుంచి 40% వడ్డీకి తెచ్చుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. సో వాటికి కూడా ఈ జిల్లాలో నేను ఇందాక వెళ్ళాను, ఆ గ్రామంలో 24 లక్షలు ఆ గ్రామానికి రుణమాఫీలో చేసినట్టుగా అక్కడ బోర్డు మీద పెట్టారు. 24 లక్షలు కేవలం, దాంట్లో 24,000 కోట్లు మేము చేశాం. మళ్ళీ వాళ్ళు చెప్తుంది 10,500 కోట్లు మేము ఇచ్చాం. ఈ 10,500 కోట్ల రైతులకు వెళ్ళా. మళ్ళీ ఈ సంవత్సరం 24,000 కోట్లే మోసం. బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు వ్యవసాయ రుణాలని కూడా కాదు, అట్లాగే మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాం, మీ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి తెచ్చిస్తాం. అనంతపురం జిల్లా పాదయాత్రలో నా గుండె కరిగిపోయి నేను రుణమాఫీని ప్రకటించానని 2012 నుంచి ఊరు వాడ తిరిగి చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఇంటింటికి వెళ్ళి ఎలక్షన్ల ముందు ఇప్పుడు మీరు బంగారం పెట్టి తాకట్టు పెట్టి తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాగానే మీ అన్నీ రద్దు అయిపోతాయని చెప్పారు. ఇవాళ ఏం చేశారు మీరు? ఏ రైతుల దగ్గర ఏం జరిగింది? ఇవాళ తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా కడితే వచ్చే 3% ఇంట్రెస్ట్ రాకుండా పోయింది. 4% వడ్డీ వల్ల 14%కి వెళ్ళిపోయింది. 40,000 కోట్లు వాళ్ళ రుణభారం రైతుల మీద పడితే 24,000 కోట్లు 87,000 కోట్లనేమో 24,000 కోట్లతో కోటయ్య కమిటీతో తీసుకొచ్చారు. 24,000 కోట్లు కూడా 5 సంవత్సరాల ఇన్స్టాల్మెంట్లు. మొట్టమొదటి రోజున అసెంబ్లీలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు విత్ అకౌంట్తో సహా ఇచ్చాం. 75,000 అతనికి అకౌంట్లో రుణం తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత కూడా 68,000 రుణం అట్లాగే ఉంటుంది. ఇది ఏ రకంగా రుణమాఫీ ఇస్తే ఆ కాపీలు మొత్తం స్పీకర్ గారు తీసుకున్నారు. ఇవాళకి సమాధానం లేదు. రుణం మాఫీ చేస్తున్నాము అంటే మీకు ఎంత ఉంటే అంత మాఫీ అయితేనే మాఫీ. మీరే చెప్పారు మీ దస్తావేజులు ఇంటికి వస్తామని. ఇవాళకి అది కార్యక్రమం జరగల. మద్దతు ధరలో లాభసాటి ధరలో కార్యక్రమం జరగల. సో స్వామినాథన్ కమిటీ సిఫార్సులతో మద్దతు ధర లేవు, ధరల స్థిరీకరణ లేదు. ఏ ఒక్కటి కూడా చెప్పిన కార్యక్రమం వ్యవసాయ రంగానికి లేకపోగా సాగునీటి రంగానికి సంబంధించి 1 ఎకరానికైనా సరే కొత్తగా సాగునీరు ఏమన్నా మీరు ప్రాజెక్టుల నుంచి అందించారా? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు ఇవాళకి తెలంగాణకి ఒక 70 కోట్లు 80 కోట్లు ల్యాండ్ రీహాబిలిటేషన్కి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి అది రాజశేఖర రెడ్డి గారికి ఏదో పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయకుండా ఒక జిందా తిలస్మాతలాగా పట్టిసీమతో నేను మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేసాను. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం చేసేసాను, నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నాను, ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసేసాను. ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడే పరిస్థితో అంటే ప్రకాశం రాయలసీమకు నీళ్ళు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని మాట్లాడే పరిస్థితి. 120 రోజులు ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల పై ఎత్తున వాటర్ రీడింగ్ ఉంది. కానీ రాయలసీమలో మరి ఇంత కరువు ఎందుకు వచ్చింది? సో అట్లాగే లోకేష్ చెప్పిన 140 టీఎంసీలు కానీ విడుదలైతే మాకైతే ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు సాగు జరుగుతుంది. రాయలసీమలో ఒక టీఎంసీకి 15,000 ఎకరాలు సాగు జరుగుతుంది. 140 టీఎంసీలు ఇంటూ 15,000 ఎకరాలు సాగు జరిగితే మరి ఇన్ని మండలాలు కరువు మండలాల కింద ఎక్కడి నుంచి వచ్చినాయి? అనంతపూర్ 63 మండలాలు కరువు మండలాలు ఎందుకైనాయి? పంటలు 10 లక్షల ఎకరాలు 10 లక్షల హెక్టార్లు పంటలు ఎందుకు చచ్చిపోయినాయి? సో ఇప్పటికైనా సరే దయచేసి ఆత్మవంచన చేసుకోవద్దు ముఖ్యమంత్రి గారు, ఆత్మ విమర్శ చేసుకోండి. రైతాంగానికి కార్యక్రమం ఎవరు చేసినా సరే సో ఇవాళకి కూడా బ్రిటిషర్స్ గో బ్యాక్ అని నినదించి మనం అదే కాటన్ని ఇవాళ డెల్టా శిల్పి జలశిల్పిగా విగ్రహాలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు సుంకేశ్వర బ్యారేజ్ ఇవాళ వాళ్ళని బ్రిటిషర్స్ వెళ్ళిపోమన్నాం, కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలను మెచ్చుకుంటున్నాం. సో ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన తెలంగాణ కార్యక్రమాలన్నీ తెలంగాణలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా తెలంగాణలో పంట దిగుబడులన్నీ మనకంటే పెరిగినాయి. భూముల ధరలు తెలంగాణలో పెరిగినాయి. సంపద గ్రామీణ ప్రాంతాల్లో సంపద పంటలు పెరిగితే గ్రామీణ వ్యవసాయ కార్మికులకు కూలి ధరలు పెరుగుతాయి, అలాగే భూముల ధరలు పెరుగుతాయి. ఇవాళ 13 జిల్లాల్లోనూ భూమి ధరలు మొత్తం కుప్పకూలిపోయినాయి. భూమి అమ్మితే కొనుగోలు చేసేవాళ్ళు లేరు.
చివరికి విజయవాడలో కూడా కనీసం ల్యాండ్ అమ్మితే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభంలోకి వెళ్ళిపోయిందో అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి కరువు నిధికి తీసుకురండి. అలాగే ఈ వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజ్ విషయంలో మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు కావాల్సింది ప్రజలకి సంబంధించిన అంశం, లేకపోతే రైతులకు సంబంధించిన అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇప్పుడు కేవలం ఒక ఉప ఎన్నికలోకి వచ్చి మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీ ఏం మాట్లాడుతున్నారో అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు మాట్లాడేదంటూ ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన అభివృద్ధి తెలంగాణ రాయలసీమ జిల్లాలో రాయలసీమ వాసిగా రాయలసీమ జిల్లాలు, అలాగే ప్రకాశం జిల్లా 56 మండలాలకి 54 మండలాలు 2014-15 కరువు మండలాలు, గత 2 సంవత్సరాలు 56 మండలాలే కరువు మండలాలు. ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లా 66 కరువు మండలాలే. ఆయన నియోజకవర్గం కొప్పం నియోజకవర్గం కూడా కంప్లీట్గా కరువు మండలాల కిందే ప్రభుత్వమే డిక్లేర్ చేసింది. వీటన్నిటికీ రాయలసీమ ప్రాంతంలోని ఈ రైతాంగాన్ని కాపాడే కార్యక్రమం తీసుకుని ప్రజలు మన్నను పొందడం తప్ప మోసపూరితంగా నడవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. సో వ్యవసాయ శాఖ ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది. దాంట్లో వాళ్ళు మళ్ళీ అట్టంతా వర్షాలు పడినాయి. అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికీ వర్షం పడలేదు. కానీ వ్యవసాయ శాఖ దగ్గర వాటికి అసలు మీ దగ్గర ప్రణాళిక ఉందా? ఏ టైంలో ఏ విత్తనాలు వేయాలో మీ దగ్గర ప్రణాళిక ఉందా? విత్తనాలు రెడీగా ఉన్నాయా? ఎరువులు రెడీగా ఉన్నాయా? లేదు. సో ఎప్పుడు కూడా వ్యవసాయ సీజన్ స్టార్ట్ కాగానే వ్యవసాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్లో అన్ని రైతు సంఘాలని, అపోజిషన్ పార్టీయే కాదు అన్ని రాజకీయ పక్ష రైతు సంఘాలు, నాన్ పొలిటికల్ రైతు సంఘాలను కూడా పిలిచి మీటింగ్ పెట్టేవారు. ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతు సంఘాలతో మీటింగ్ జరగల. ఈ సంవత్సరం కూడా జరగల, 4వ సంవత్సరం కూడా. ఇదేమి ప్రజాస్వామ్య విధానం? సో దయచేసి మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. సో ప్రజాస్వామ్యంలో నుంచి అప్పుడెక్కడైతే ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఒక డిక్టేటర్షిప్ పాలన జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మేము క్రైమ్ సినిమాకి వెళ్ళినా సరే విలన్ మీద జరగచ్చు, కానీ చివరికి జరిగేది ఎప్పుడు కూడా హీరోదే జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రజలు నష్టపరిచిన వాళ్ళ మీద దెబ్బ కొట్టడానికి కంకర్ రాయి జేబులో పెట్టుకుని ఉంటారు. అది వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ అంశం వచ్చిన రోజు చూపిస్తారు. సో కేవలం ఒక నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలోకి వచ్చి ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకుని వారం రోజుల్లో జీవోలు శాంక్షన్ చేస్తున్నారే. మరి ఇటువంటిది మరి మీ రాయలసీమ జిల్లాలో చెప్పిన జిల్లాలో ఇంత కరువు మీకు కనిపించలేదా? ఈ కార్యక్రమం వాళ్ళ నంద్యాలలో ఏదైతే మీరు ప్రకటిస్తున్నారో అవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు, రాష్ట్రంలో ప్రకటించిన 301 కరువు మండలాలకి కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి ముఖ్యంగా సాగునీటి వనరైనటువంటి కేసుకినాలు, మోతిరెడ్డిపాడు 94లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలనలో వీటికి ఏమైనా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి అప్పుడు ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితికి మేము బహిరంగ సవాల్ విసురుతూ ఉన్నాం. ఇక్కడ స్థానిక నాయకులకు మీరు సమానం చెప్పే ధైర్యం ఉందా? మేము 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఎవరైనా కానీ కేసుకినాల్ రైతుల గురించి కానీ, పోతేడిపాడు రైతుల గురించి కానీ, తెలుగంగ రైతుల గురించి కానీ ఆలోచించి ఏదైనా నీ 9 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తారని చెప్పి కూడా మేము సవాలు ఇస్తాం. అట్లాగే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి, ఆ రోజు 9 సంవత్సరాల నీ కాలంలోనే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీని రైతులు తమ కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఫ్యాక్టరీ, 66,000 రూపాయలు రైతుల నుంచి కలెక్ట్ చేసి ఆ రోజు కట్టినటువంటి ఫ్యాక్టరీ అది. దాంట్లో ప్రతి నట్టు బోల్టు కూడా ఈ ప్రాంత రైతుల కష్టార్జితం ఆధారపడి ఉంది. కానీ నీ 9 సంవత్సరాల పాలనలో నిర్దాక్షిణ్యంగా అమ్మినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ రోజు ఇదే స్థానిక నాయకులు ఫరూక్ గారు, భూమానాయరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఫరూక్ గారు మినిస్టర్గా ఉన్నారు. మరి నోరు మెదపకుండా ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏ నాయకుడు కూడా నోరు మెదపలేదు. మరి ఈరోజు మీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడుందని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పోతిరెడ్డిపాడు 830కి 30 అడుగులకు తీసుకుపోయే జీవోను కూడా ఆ రోజు ఆ 9 సంవత్సరాల పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిస్థితి. మరి అప్పుడు మీరు నోరు మెదపని నాయకులు ఈరోజు మీకు ఇక్కడి రైతులను ఉద్ధరిస్తామని అనేటటువంటి అర్హత ఎక్కడుందని కూడా నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మొన్న షుగర్ ఫ్యాక్టరీ మిషనరీ అంతా ఆయన అడ్డగోలుగా అమ్ముకుంటుంటే ధర్నా చేస్తే అన్ని రైతు సంఘాలు ఇక్కడ ధర్నా చేశారు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు ఓట్లు అడగడానికి టీడీపీ తరఫున వస్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి ఆ రైతులకు ధర్నాకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి లేదు. ఇదే మన అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి ఆ రైతులకు మద్దతు తెలిపాడు. అంటే రైతుల పట్ల ఎంతో కొంత చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడిని మనం ఖచ్చితంగా ఆదరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే
నువ్వు ఉన్న 9 సంవత్సరాలు అల్లాడినటువంటి మేము రైతులము, నువ్వు దొంగ జపం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితికి రైతులను తీసుకుపోతున్నావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఉంటే వానలు రావు, కరువు తాండవిస్తుంది కాబట్టి నిన్ను రానిచ్చే ప్రసక్తే లేదు ఈ ప్రాంత రైతులని కూడా నేను తెలియజేస్తాను. సార్ ఒక ఫైనల్ పాయింట్ సార్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అంటే కాంట్రాక్టర్కి ఇచ్చే ధరలు నిర్ణయిస్తూ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ని ఫిక్స్ చేస్తారు. అలాగే మద్దతు ధరలు తీసుకునేటప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలే. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జనైక్లలో దోపిడీ జరిగిందని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంట్రాక్టర్కి ఇచ్చే ధరలు స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఒక క్యూబిక్ మీటర్ మట్టి పనికో కాంక్రీట్ పనికో 5 సంవత్సరాల్లో ఎంత పెరిగింది, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏ దామాషాలో పెరిగినాయి. ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీరియడ్ అయిన తర్వాత కాంట్రాక్టర్కి ఇచ్చే ధరలు ఏ దామాషాలు పెరిగినాయి, రైతుల ఉత్పత్తులు వ్యవసాయ మద్దతు ధరలు ఏ దామాషా పెరిగినాయో ఒక్కసారి మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అలాగే ఈ జిల్లా నాయకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించి తీసుకొచ్చి పబ్లిక్గా చెప్పండి. వాస్తవంగా నిజంగా చెప్తే ఎక్కడైనా సరే ఆ రోజు మీరు మాట్లాడిన వ్యక్తులకి ఏ మాత్రం కూడా పొంతన లేకుండా జరిగింది. మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.